చాలా మందికి రాయలసీమ ఉగ్గాని అంటే తెలీదు. వాళ్ళు ఎలా అంటే అడుగుతారు. ఎర్రగడ్డ, టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మకాయ, బొరుగులు, ఒక కారం పొడి ఉంటే చాలు. ఇంగ అంతకన్నా ఏముండదు. ఈజీనే. ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి. బాగా పచ్చిమిర్చి ఏం చేయాలంటే బాగా అది ఆయిల్ మనం ఇప్పుడు పల్లీల చట్నీ ఎట్లా చేసుకుంటామో అలా మగ్గాల. మగ్గిన తర్వాత టమోటా మగ్గాల. టమోటా బాగా మగ్గుతున్న టైంలో పసుపు, ఉప్పు వేసుకొని కలిదిప్పండి. ఇంగంతే, ఏం అవసరం లేదు. బాగా మెత్తగా అయిపోవాలన్నమాట అదంతా గుజ్జు మొత్తం. ఆ గుజ్జులోనే ఉంది టేస్ట్ అంతా. తర్వాత కొత్తిమీర, నిమ్మపండు, అంతే. ఇంకేం అవసరం లేదు. సింపుల్‌గా, టేస్టీగా మా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అంటే అంత ఇష్టం. మీరు కూడా ఈ వీడియో చూసినారంటే ఖచ్చితంగా మీరు కూడా ఇష్టపడతారు. అంత టేస్టీగా ఉంటుంది. వేరే వేరే ఏమేసే అవసరం ఉండదు. తర్వాత బొరుగులు ఏం చేయాలంటే 2 సార్లు అవతల ఇవతల షిఫ్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక దాంట్లో నానబెట్టుకోవాలా, మళ్ళీ అవతల నానబెట్టుకోవాలా, మళ్ళీ ప్లేట్‌లో తీసుకోవాలా. అప్పుడు ఆ బొరుగులో ఉండే స్మెల్ అంతా వెళ్ళిపోతుందనమాట. అప్పుడు మనకు ఉగ్గాని అనేది టేస్ట్ వస్తుంది. లేకపోతే ఉగ్గాని ఏమంటే కొంచెం స్మెల్ వస్తా ఉంటాయి బొరుగులనమాట. ఇలా చేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలా. గిన్నెలో పెట్టుకున్న తర్వాత బొరుగులన్నీ ఈ గుజ్జు ఉంటుంది కదా, ఈ గుజ్జు మిశ్రమం అంతా బాగా కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత లాస్ట్‌లో పప్పుల పొడి వేసుకోవాలా. పప్పుల్లో కారం, ఉప్పు, తెల్లవాయిలు వేసుకొని పొడి పెట్టుకోండి. అందులో ఇది ఉగ్గానీలు అంతా కలుపుకొని ఏసేసుకోవడం. బ్రేక్‌ఫాస్ట్‌కి బావుంటుంది, డిన్నర్‌కి బావుంటుంది. ఇంగా ఎప్పుడైనా తినొచ్చు మనం. స్నాక్‌లాగా కూడా తినొచ్చనమాట. ఉగ్గాని రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అంటే పప్పుల పొడితో ఇలానే చేస్తారు. ట్రై చేయండి.